హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అవిరా. ప్రజెంట్ అయితే మనం తిరుమలకి ఉన్నాం. తిరుమల నుంచి తిరుపతి, మన దాని తర్వాత అరుణాచలం మీద వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మనకి 200 to 250 కిలోమీటర్స్ అయితే వస్తుంది. తిరుమల నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 220 కిలోమీటర్స్ అయితే వచ్చింది గూగుల్లో చూసిన. నాకు అంత పర్టికులర్ ఐడియా లేదు. మనకైతే ఇక్కడ నుంచి 11:55కి ఏమో తిరుపతి నుంచి అరుణాచలం ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం బస్సా లేకపోతే బై వెహికల్ అనేసి ఇప్పటికి ఇంకా డిసైడ్ అయితే ఏం కాలేదు. మా డాడీ మా మామయ్య అయితే వెహికల్ మాట్లాడడానికి అయితే వెళ్ళిరు. అమౌంట్ మనకి వాజిబీలు వస్తే కనుక డైరెక్ట్ వెహికల్ అయితే వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ అక్కడ ఇప్పుడు బస్ అయిందనుకో మళ్ళీ బస్ స్టాండ్ దిగి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసి చేసేవరకే బాగా టైం పడుతుంది. అయ్యో వీని కోసం తిరుపతికి వచ్చి అరుణాచలం పోయి ఇవన్నీ చేస్తున్నాం. వీడే మా గుండుగాడు, వీని పేరు విహాన్, మా మెయిన్ అత్త కొడుకు వీడు. వీనికి ఎంత 1.5 year. ఇంకా September 21st వస్తే వీనికి 2 years పడుతుంది. చూడరా వీడే విహాన్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. బస్సు కాదు, డైరెక్ట్ వెహికల్ అయితే మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం. ఇంకొక 45 minutes ఉంది ట్రైన్కి. అందుకుంటామో లేదో భయం అవుతుంది. ఇక అన్న తొందర తీసుకోకపోతే కనుక బేబీగా లేకపోతే చాలా కష్టం అవుతుంది మనకి. ఇటు చూడు మొత్తం నన్నైతే వెనకాల పడేసి వీళ్ళంతా. ఇక చూడు ఒకసారి, నేనైతే ఎట్లా ఇరికిచ్చి కూర్చోబెట్టిరు చూడు ఒకసారి. అంతా మా వాళ్ళంతా ఎట్లా కూర్చున్నా చూడు ఒకసారి. మా డాడీ ముంగట, మా మామ, ఈ మా మమ్మీ, మా అక్క, మా అత్త. చూడు మా గుండు గాడ, గుండు ఎరా గుండు, గుండు గాడు చూడు. మొత్తం లగేజ్ కానీ కూర్చోబెట్టారు. చూడు దుప్పి మెయిన్ రోడ్ పైన చూడు కార్ సెక్షన్ లో తిరుపతి వ్యూ. తిరుమల నుంచి తిరుపతి పోయే రూట్ లో సిటీ మొత్తం ఎట్లా కనిపిస్తుందా. పక్కుండది కూడా ఏమో కానీ మా అరిసాల వామిటింగ్ చేసుకున్నా. ఏడికి వచ్చాక గోరుముండం తాగితే అప్పుడు సెట్ అయింది. ఘోరంగా లోపినట్టయింది. వాడు ఘోరంగా నడిపిన బండి మాత్రం బాగా కష్టమైంది మాకైతే. ఇట్లా ఘోరంగా లోపింది అంతా. మస్తు ప్రాబ్లం అయింది. వాడు తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. మా ట్రైన్ వచ్చేసింది. నెంబర్ 3 ప్లాట్ఫామ్ అయితే ఉందంటారు. వాడి మా అక్క వాళ్ళు, మా అత్త, మా మమ్మీ, మా మామ అయితే వెళ్ళారు. నేను మా డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఏది ఫ్రూట్స్ తీసుకుంటారా వచ్చేసిండు. వాటర్ బాటిల్ ఫ్రూట్స్ తీసుకున్నాడు. డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ట్రైన్లోకి వచ్చేసినాం. చూడండి ఒకసారి ట్రైన్ మొత్తం గమ్మత్తుంది. అదే సీట్లు డిఫరెన్స్ ఉన్నాయి అంతా. ట్రైన్ సీట్స్ అంతా డిఫరెన్స్ ఉన్నాయి. మామూలుగా ఇటు ఒక బెత్ లెక్క ఉంటున్నాయి. కానీ ఏంటంటే 2 సైడ్ ఆపోజిట్ సిట్టింగ్స్ ఉన్నాయి, నో బెత్స్. ఏందో మరి D2 అంటే డిఫరెంట్ ఉంది. ఫస్ట్ టైం వీళ్ళైతే ఎక్కుతున్నా. అట్లా అయిపోయింది. టికెట్ చెకింగ్ కూడా అయిపోయింది. టీసీ వచ్చి చెక్ చేసుకున్నాడు, అయిపోయింది. ఇంకొక 5 minutes అయితే ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. ప్రజెంట్ ఏమవుతుంది ఇది పాకాల అంట. వెల్కమ్ టు తమిళనాడు. ప్రజెంట్ అయితే కడంది జంక్షన్ ఉన్నాం. ఇది కడందియో తెలియదు కానీ ఈ జంక్షన్ కాడ అయితే ఉన్నాం. మనం పోయే డెస్టినేషన్కి ఇంకొక 2 hours to 2.5 hours అయితే పక్కా పట్టేటట్టు ఉన్నది. ఎందుకంటే ఊకే స్టాప్స్ అయితే ఆగుతున్నాయి. ఇది ఎక్స్ప్రెస్ లేకపోతే ప్యాసింజర్ ట్రైన్ నాకే అర్థమవుతుంది ఇప్పటికి కూడా. వెల్కమ్ టు తిరుమల. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ స్టేషన్ కాడ ఉన్నాం. దాని తర్వాత గుడి కాడికి ఇక్కడ నుంచి 2 kilometers తేడా ఉంది అనేసి మా అత్త అన్నది. ఆడికి వెనక ముచ్చడ ఎన్ని కిలోమీటర్స్ ఉందా అనేసి. ఇటు చూడు రూమ్ కాడికి వచ్చినాక ఆగుతలేడు. అటు ఇటు ఉరుకుతుంది వాడు. అరే గుండుగా, గుండు ఆగురా. అరే ప్రజెంట్ అయితే ఆల్రెడీ రూమ్ కాడికి అయితే వచ్చేసినాం. ఆటో అయినా పర్ హెడ్కి 50 rupees తీసుకున్నాడు. అంటే 50 into 6 అంటే 300 rupees తీసుకున్నాడు. జస్ట్ ఎంత 5 kilometers తేడాతోనే దానికి. ఇప్పుడు ఇక రూమ్ వస్తుందా రాదా అనేసి వెయిటింగ్. రాకపోతే కనుక వేరే దానికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆటో అయిపోయింది. ఏంటంటే పక్కా అయితే రూమ్ దొరుకుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉంది. అంతా రష్ ఏం లేదనేసి అన్నాడు. ఇది తమిళనాడు కాబట్టి జర అచ్చిరాని తమిళ్లో మాట్లాడితే గోస, తెలుగులో మాట్లాడితే అదో గోస, ఇంగ్లీష్లో మాట్లాడతా అంటే
అది ఇంకా వేరే అవుతుంది. ఇక ట్రై చేయాలి ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకుని, ఎందుకంటే ఇబ్బంది కాకుండా ఫ్రీగా ఉంటాయి మనకైతే. రూమ్ అయితే వచ్చేసింది. పర్ డేకి 2500 అయితే తీసుకుంటుంది విత్ ఫుడ్. మొత్తం 3 పూటలు మొత్తం ఎంత కలుపుకొని 2500, 6 మెంబర్స్ పీపుల్స్కి. నాకేమనిపిస్తుంది అక్కడ వాజిబీ అనిపించింది, ఎందుకంటే 6 మెంబర్స్కి బయట తీసుకున్నా కానీ రూమ్కి 1000 తీసుకున్నా కానీ అటు ఇది చేసినా కానీ నీకు ఇంకా 3500 కూడా అవుతుంది. బట్ 2500లో నీకు ఎంత ముగిస్తుందంటే వాజిబే కాబట్టి అందుకే ఓకే చెప్పేసి తొందరగా వెళ్ళిపోతున్నాం. రూమ్ అయితే వచ్చేసింది రూమ్ నెంబర్ 18 అంట, సెకండ్ ఫ్లోర్.